అకౌంట్ అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. ఈ ఓట్ల పైసలు కూడా నువ్వే తీసుకో, బోనస్ పైసలు కూడా నువ్వే తీసుకో, రైతు బంధు పైసలు కూడా నువ్వే తీసుకో. ఆ మిర్చి పంటలై, లేకుంటే ఆ పత్తి పంటలై, లేకుంటే ఎవరైనా ఉద్యోగాలు చేసే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, లేకుంటే హైదరాబాద్ లో పనిచేసే వాళ్ళందరి కష్టజీతం మొత్తం నువ్వే తీసుకొని ఊరేగి ఏం మనిషివో ఏందో నువ్వేందో నాకు అర్థం కాదు. విచిత్రమైన మనిషివో, అసలు నీ మైండ్ నీ కంట్రోల్లోనే ఉందా? బ్యాంకులు అటాచ్ చేయండి, జంపింగ్ చేసిన బండ్లని, ఆ చేసిన బండ్లని. అంటే ఈరోజు మధ్యవర్తి కుటుంబాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో పుట్టిన పాపానికి ఈరోజు మధ్యవర్తి కుటుంబాలే రాష్ట్రాన్ని నడుపుతున్నాయి. మందు దాగి తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. అట్లా మందు దాగి ఆదాయం పెంచినో లేదో కొంచెం ముందుకొచ్చి ఆడ డంకన్ రైట్ టెస్ట్ లో దొరకాలి. ఆడ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఖజానాన్ని నింపాలి. మళ్ళీ ఆ నుంచి ముందుకు పోయి మళ్ళీ హెల్మెట్ ఇవ్వరము. ఆడ కొద్దిసేపు ఆనికి బండి కొన్న పాపానికి ఈఎంఐ మనమే కొట్టుకోవాలి, డౌన్ పేమెంట్ మనమే చేయాలి, హెల్మెట్ మనమే కొనుక్కోవాలి. ఇక ప్రాణం పోయే పరిస్థితి వస్తే మనమే చచ్చిపోవాలి. ట్రాఫిక్ కూడా వచ్చి చచ్చిపోడు, రేవంత్ రెడ్డి వచ్చి చచ్చిపోతే గిచ్చిపోతే మనమే చావాలి. ఇన్ని భారాలు మోసుకొని మధ్యతరగతి కుటుంబం ఆడు బతకాలన్నా సావాలన్నా, ఇటు పిల్లల్ని చూసుకోవాలా, పండలకి బట్టలు కొనియాలన్నా, లేకుంటే కుటుంబాన్ని సాదుకోవాలా, తల్లిదండ్రులను చూసుకోవాలా, పొలాల్లో పెట్టుబడి పెట్టుకోవాలా, లేకుంటే ఫ్రెండ్స్ను చూసుకోవాలా. ఇవన్నీ వ్యవహారం ఓ మధ్యతరగతి కుటుంబం ఒక యుద్ధమే చేస్తున్నాడు. ఈ భూమి మీద పుట్టిన పాపానికి ఈ రోజు బతుకు అనే ఒక సావాసం చేస్తా ఉన్నాడు, ఒక యుద్ధం చేస్తా ఉన్నాడు. ఓ బాహుబలి సైన్యంలో యుద్ధం చేసి పుట్టుకున్న తప్పితే ఆ నొప్పి 10 సెకండ్లు ఉంటుంది. కానీ ఈ నొప్పి జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. ఎంత ఘోరం అంటే ఎవరికి చెప్పుకోవాలి అని బాధలు. ఒక ట్రాఫిక్ కూడా చలాన్ వేస్తే ఎక్కడైనా పట్టి కోర్టుకి ఈడ్చుకెళ్ళుడు పోలీసు వాళ్ళు కూడా మరీ దౌర్జన్యం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా డైరెక్ట్ అకౌంట్లో లింక్ చేయండి, అకౌంట్లో నుంచి తీసుకుందాం. ఏదో ఫస్ట్ మంత్ ఈఎంఐ రాగానే ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది కదా, అదే విధంగా ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆటో డెబిట్ చలాన్ అనుకుంటూ తీసుకొస్తుందట. అంటే ఇంకెంత దోచుకుంటారు రేవంత్ రెడ్డి?